ఫోను నీ జీబీ కరెక్ట్ తెలుసు. అంతే ఇంకేం చార్జర్ ఇచ్చి ఇదొకంది ఏముందండి పెట్టదు ఫోన్ అంది చదువుతున్నారా హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శివ. నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను ఒకటి. వచ్చి వివో X200 FE నేను ఆర్డర్ పెట్టా. సో వాళ్ళు నాకైతే డెమో ప్రోడక్ట్ పంపించారు, అంటే ఫేక్ ప్రోడక్ట్ పంపించారు, అది ఒరిజినల్ కాదు. సో మీరు ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు మొబైల్ లాంటి ఫస్ట్ IMEI నెంబర్ ఒకటి ఉంటుంది, అది తీసుకుని వెంటనే షాప్కు ఫోన్ చేసి కనుక్కొని మీరు అది ఒరిజినల్ ప్రోడక్టా లేకపోతే ఫేకా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే 6 months వాళ్ళు షోరూమ్ డెమో పీస్ అనేది ఒకటి ఉంటుంది, అది అక్కడ పెట్టి అది 6 months అయిపోయిన దాకా మనకి రీసేల్ మనకి అదే ఫ్లిప్కార్ట్లోని కానీ ఇక్కడ కానీ పంపిస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. సో దాని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే నార్మల్ ప్రైస్కే మనం అమ్ముతారు. సో నాకు ప్రోడక్ట్ వచ్చి ఇది ఫేక్ ప్రోడక్ట్. సో నేను వెళ్ళి అక్కడ గొడవ పడి వివో స్టోర్లో అవన్నీ తీసుకుని అది ఫేక్ అని నమ్మి పెట్టి పేపర్ మీద వాళ్ళకి అన్నీ నమ్మకంగా ఫ్లిప్కార్ట్ వాళ్ళకి పంపిస్తే మళ్ళీ అప్పుడే నా రిటర్న్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు. అది చాలా పెద్ద ప్రాసెస్, నాకైతే నిజంగా హెడేక్ వచ్చింది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టే ముందు. మీరు తర్వాత మొబైల్స్ ఫస్ట్ IMEI నెంబర్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి, ఇది వెదర్ దిస్ ఈజ్ రియల్ ప్రోడక్ట్ ఆర్ ఫేక్ ప్రోడక్ట్ అనేది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, లేకపోతే పప్పులో కాలేసినట్టే. అది ఎంత నా ప్రోడక్ట్ వచ్చి 57,000. మామూలుగా ఈ ప్రోడక్ట్ ఇప్పుడు నాకు పంపించింది అయితే ఇది ఒక 30,000 25,000 ఉంటుంది. సో బీ కేర్ఫుల్. అసలు అది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ప్రోడక్ట్ అనమాట. నాకు ఫేక్ వచ్చింది. ఇది నా పేపర్ అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది, సో దిస్ కస్టమర్ వ్యాలిడ్ ద సర్వీస్ సెంటర్ కన్ఫర్మ్ హ్యాండ్సెట్ డెమో ఆఫ్టర్ చెక్కింగ్ వెరిఫికేషన్ అనేది. సో నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇవ్వనన్నారు, దెబ్బలాట పెట్టుకుని ఎందుకు ఇవ్వరని వివో కస్టమర్కి అక్కడికి వెళ్ళి వివో కస్టమర్తో దెబ్బలాట పెట్టుకున్న తర్వాత అప్పుడు కానీ వాళ్ళు నాకు ఈ పేపర్ అనేది ఇవ్వలేదు. ఇది లేకపోతే మీరు ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు రిటర్న్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడు. వితిన్ 7 daysలో ఇది మీరు తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోవాలంటే చాలా పెద్ద నరకం. సో బీ కేర్ఫుల్. ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతుంది. ఇది రేర్గా అవుతుందంట, నాకైతే అయ్యింది. సో ఎవరికి అవ్వకూడదని కోరుకుంటున్నా. తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఫోన్ అనేది మళ్ళీ మన ఇష్టపడి కొనుక్కుంటాం కదండి ఎవరైనా అంతంత పెట్టి. సో అది మరి చూసుకోండి తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.